నిన్న పరిగి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించడం జరిగింది. బహిరంగ సభలో ఆయన ఎలక్షన్ అప్పుడు వచ్చి వికారాబాద్ జిల్లా నుంచే ప్రారంభిస్తున్న ఈ ప్రాంతం వ్యక్తిని నేను గెలిపిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. ఆ రకంగా చెప్పిన మాటలు అమలు చేయకుండా మళ్ళా వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి నిధులు ఇస్తా అని చెప్పిండు. గతంలో మున్సిపాలిటీకి నిధులు ఇచ్చేటప్పుడు కోడంగాల్కు 400 కోట్లు వచ్చినప్పుడు వికారాబాద్కు, తాండూరు, పరిగి ఆ రోజు గుర్తుకు రాలేదా? 4 రూపాయలు కూడా ఇవ్వలేవు కదా ఆ రోజు. ఈ రోజు అయితే వచ్చి ఎలక్షన్ అప్పుడు వచ్చి నువ్వు మాయ మాటలు చెప్పి మళ్ళీ పోతే ఇక్కడ ఓట్లు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలంతా విఘ్నులు. వికారాబాద్లో అత్యంత ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి వ్యక్తులు, విద్యా నిలయాలకు మారుపేరు వికారాబాద్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు సభాపతి, నువ్వు ఆ సీఎంకు కూడా నువ్వే సభాపతివి, నువ్వే అధ్యక్షుడు. నువ్వు ముందరుండి స్లిప్పులు ఇచ్చుకుంటా నాకు గివ్వేటనా నాకు గవ్వేటనా అని అనే బదులుగా నువ్వే గట్టిగా నీ దగ్గరికి ఈ సీఎం వీళ్ళందరూ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి నువ్వే పిలుచుకొని నాకు ఇది కావాలని భీష్మించుకొని కూర్చోదుంటివి. ఈ రోజు నీ బిడ్డ వికారాబాద్లో మున్సిపల్ చైర్మన్ నిలబడుతుందనే ఉద్దేశంతో స్లిప్పులు ఇచ్చుకుంటూ పోతే ఆయన లెక్క కూడా చేస్తలేడు, కనీసం ఇంత హామీ కూడా ఇవ్వలేడు. ఎవరు చేసిండ్రు? వికారాబాద్కు నువ్వు విమర్శించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నువ్వు 100 కోట్లు మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోయి కిషన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని 100 కోట్ల అనంతగిరి పర్యాటక కేంద్రానికి ఆయన డెవలప్ చేయడం జరిగింది. అనంతగిరి పర్యాటక కేంద్రం అంటే చుట్టుముట్టున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే స్టేషన్ కాడికి స్టార్ట్ చేస్తే అనంతగిరి, అక్కడ నుంచి కోట్పల్లి ప్రాజెక్టు, ఇవన్నీ ప్రాంతాలు రహదారులు, పైగా గుడి, టెంపుల్, అవన్నీ చుట్టుముట్టున్నటువంటి విహారయాత్రలకు సంబంధించిన ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలనో వాటికి 100 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో 30 కోట్లు ఆల్రెడీ వివిధ రకాలుగా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ విధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు వికారాబాద్ పర్యాటక కేంద్రాన్ని చేస్తున్నారు. నీకు నైతికతనే లేదు అసలు. పర్యాటక కేంద్రం గురించి మీరు మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నవ్వు వస్తుంది. కొన్ని మున్సిపాలిటీల కన్నా ఏమైనా ఇచ్చిరా మీరు అంటే అది కూడా ఇవ్వలేరు మీరు. వికారాబాద్ మున్సిపాలిటీకి 9 కోట్లు కమర్షియల్ ట్యాక్సెస్, హౌస్ ట్యాక్సెస్, అట్లాగే వీధి వ్యాపారులు అవన్నీ పట్టినటువంటి పన్నులు 9 కోట్లు జమ అవుతున్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు ఒక 12 కోట్లు, వీటితోనే వికారాబాద్ మున్సిపాలిటీ నడుస్తున్నది. మీరు కోట్లు కమర్షియల్ ట్యాక్సెస్, హౌస్ ట్యాక్సెస్, అట్లాగే వీధి వ్యాపారులు అవన్నీ పట్టినటువంటి పన్నులు 9 కోట్లు జమ అవుతున్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు ఒక 12 కోట్లు, వీటితోనే వికారాబాద్ మున్సిపాలిటీ నడుస్తున్నది. మీరు ఎక్కడ కూడా 1 రూపాయి లేదు. ఉల్టా మున్సిపాలిటీలోకి వచ్చినటువంటి మున్సిపాలిటీకి మీరు కరెంటు బకాయిలు 7 కోట్ల బకాయిలు ఉన్నారు. మీరు ఇంకెక్కడ చేస్తారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో మేము 67 కోట్లు శాంక్షన్ చేసినాం, వికారాబాద్ ఎమ్మెల్యే మెతకానందను గెలిపియండి అని ఓ శిలాపలకం వేసిపోయినరు. 62 కోట్లు ఎడిపోయినాయి. 62 కోట్లు. ఈయన బిడ్డే వస్తుంది, ఎట్లయినా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, ఆ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మీద వేరేవాడు కూర్చుంటే పైసలని ఎవడో ఎత్తుకపోవాలని బిడ్డను కూర్చుని పెడుతున్నావు. ఇంకొకరు లేరా దళితుల్లో? దళిత చైతన్యం లేదా? వికారాబాద్ లో సెకండ్ క్యాడర్ ఎవరు చైర్మన్ గా అర్హులు గారా? ఈ రకంగా ఓన్లీ నీ కుటుంబం, నువ్వు, నీ తరమే ఓన్లీ షాడో ఎమ్మెల్యేలు, షాడో చైర్మన్ గానే వికారాబాద్ ఉండాలా? వేరే ఏ నాయకుడు కూడా ఎదగొద్దా? ఈ రకంగా అంత పార్షియాలిటీ చూపించుకుంటూ వికారాబాద్ లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి అమ్ముడువాయ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోతుంది. మీరు పొత్తులు పెట్టుకునే సంప్రదాయం ఇదే. రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ ను గెలవగానే ఫామ్ హౌస్ నుంచి గుంజుకొని పగ్గం పెట్టి గుంజుకొస్తున్నాడు. ఎటుపోతే నువ్వు ఇవన్నీ ఎంక్వైరీల పేరు మీద, కాళేశ్వరం పేరు మీద తెప్పి అయింది కదా. నువ్వు కాళేశ్వరం మీద కమిషన్ వేసినావు. కమిషన్ వేసినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. ఎటుపోయింది ఈ పరిస్థితి? నేను కొట్టినట్టు చేశాను, నువ్వు వేసినట్టు చేశాను, ఇద్దరు ఒప్పందాలు నడుస్తున్నాయి. నీకింత నాకింత అనే విధం ఉంది. ఎవరెవరి దగ్గర ఏమేమి బెదిరిస్తున్నావో నువ్వు వాళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్లు ఇస్తున్నావు. మెగావాళ్ళే కదా కట్టింది అది, మళ్ళీ మెగావాళ్ళకే నువ్వు కాంట్రాక్ట్లు ఇస్తున్నావు. నీదంతా బ్లాక్మెయిల్ దందా నీది. నువ్వు అంతా వాళ్ళని బెదిరించడము, నువ్వు పైసలు తీసుకొచ్చుకోవడం. ఎంత గట్టిగా బెదిరిస్తే అంత నైట్ సూట్ కేసులు వస్తాయి. సూట్ కేసులు దానికి కూడా రోహిన్ రెడ్డిని పెట్టుకున్నాడు. ఈ రకంగా సంపాదన తప్ప ఏనాడు కూడా అభివృద్ధి పైన లేదు. మున్సిపాలిటీకి ఇంతవరకు కేటాయించింది కూడా ఏం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మాట్లాడితే శాస్త్రీయంగా ఉండాలి. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా శాస్త్రీయతతో ఉంటుంది. శాస్త్రీయతతో మాట్లాడితే దేశము, ధర్మము, ఎక్కడైతే ఢిల్లీలో ఉన్నటువంటి పరిపాలన గల్లీలో కూడా జరగాలి. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇటు గల్లీలో ఉండాలి, ఇటు రాష్ట్రంలో ఉండాలి, ఇటు కేంద్రంలో ఉంటే అప్పుడు మాత్రమే అభివృద్ధి, అవినీతి రహిత పాలన వస్తుందని
మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ.